వైఎస్ఆర్సీపీ రాప్తాడు ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మెన్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పించేసింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు అధికారులు తేల్చారట. దాంతో ఆయనకు గన్మెన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాప్తాడు లాంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కు ప్రాణహాని లేదు అంటే నమ్మడం సాధ్యం కాదు. కేవలం రాజకీయ కారణాలతోనే ఆయనకు గన్మెన్లను తొలగించారన్నది కూడా అందరూ అనుకుంటున్నది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాగానే పరిటాల కుటుంబం, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత గారి కుటుంబం తమ భద్రత పైన ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మారుతోంది, మా భద్రత మీద మాకు ఆందోళన ఉంది అని. దాంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిటాల కుటుంబానికి భద్రతను రెట్టింపు చేసింది. కానీ ఈ రోజు మాత్రం అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మాత్రం పూర్తిగా భద్రత తొలగించారు. దీన్ని బట్టే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేశాయి, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలా పనిచేసింది అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఇటీవల అనంతపురం జిల్లాకు నారా లోకేష్ గారు వచ్చారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మనల్ని ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, అతన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ అందుకున్న నారా లోకేష్ మౌలిక ఆదేశాలు జారీ చేయడంతోనే జిల్లా ఎస్పీ తన గన్మెన్లను తొలగించారని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. తాను ఎలాంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ స్థానిక టీడీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్న దానికి సంబంధించిన అంశాలను కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెబుతూ ఉన్నారు. కుప్పంకు నీళ్లు తీసుకెళ్లే క్రమంలో హంద్రీనీవా కాలువలకు పూర్తి స్థాయిలో లైనింగ్ చేయడం వల్ల హిందూపురం పార్లమెంటు పరిధిలోని 4 నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయాయి. 40,000 బోర్లు ఎండిపోయాయి. రైతుల పక్షాన నేను గొంతెత్తాను. లైనింగ్ వల్ల బోర్లన్నీ ఎండిపోతున్నాయి, ఆ తప్పును సరిదిద్దుకోండి అని నేను చెప్తే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా పెన్నా నది నుంచి ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా బయటకు వెళ్ళేది కాదు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలోనే 500 కోట్ల రూపాయల విలువైన ఇసుకను దోపిడీ చేశారు, ప్రభుత్వానికి రూపాయి ఇవ్వకుండా అని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఉపాధి కూలీల నుంచి వారానికి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. మాకు ఇక్కడ 1,00,000 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఈ లెక్కన వారానికి 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది అని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. టమోటా మండీలో రైతులు ప్రతి వాహనానికి 2,000 రూపాయల చొప్పున పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ఆరుగాలం పండించిన పంటకి ధర లేకపోయినా సరే వాహనం లోపలికి వెళ్ళాలంటే 2,000 రూపాయలు కప్పం కట్టాల్సి వస్తోంది. ఇదంతా ఎవరికి వెళ్తోంది సొమ్ము అని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి చీప్ లిక్కర్ తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. దీని కారణంగానే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. దీని మీద నేను ప్రశ్నించాను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం 25 ఏళ్లుగా అమ్ముకుంటూ ఉన్నారు. రవాణా మొత్తం పరిటాల కుటుంబానికి చెందిన వారే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ బియ్యం అక్రమ రవాణా విషయంలో అనంతపురం రాప్తాడు ఎమ్మెల్యేల మధ్య వివాదం కూడా నడిచింది. అందుకు సంబంధించిన ఆడియోలు కూడా వైరల్ అయ్యాయని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. పాపంపేట భూముల్ని ఆక్రమించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. 10,000 కుటుంబాలు ఇప్పుడు అక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నాయి. వీలైతే నారా లోకేష్ గారు ఈ అంశం మీద జోక్యం చేసుకొని ఆ 10,000 కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ పాపంపేట భూముల్లో నేను అడ్డుపడుతున్నాను, కబ్జాకి అడ్డుపడుతున్నానన్న ఉద్దేశంతోనే, నన్ను బయటికి రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే నారా లోకేష్ కు చెప్పి ఇలా గన్మెన్లను తొలగించారు అని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోర్టులకు ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో గన్మెన్లను తొలగిస్తే కనీసం కోర్టుకు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెళ్ళలేరు అన్న ఉద్దేశంతో ఈ సమయంలోనే ఈ పని చేశారు. గన్మెన్లు లేకపోయినా సరే నేనైతే ఇంట్లో కూర్చోను, రోడ్డు మీదకే వస్తాం, వీధి పోరాటాలు చేయడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాం అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఇప్పటికైనా వీటన్నింటినీ గమనించి ప్రశ్నించే గొంతుకే లేకుండా చేయాలనుకుంటున్నారు. అది తప్పు. అదే చేస్తే మీకే నష్టం. పూర్తిగా మునిగిపోయే వరకు కళ్ళు తెరవకపోతే తెలుగుదేశం పార్టీ అన్నది ఉనికిలో లేకుండా కూడా పోతుంది. ఈ విషయాన్ని నారా లోకేష్ గారు గుర్తించుకోవాలి అని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఒకే నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు భద్రతను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పెంచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అదే నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకుడికి మాత్రం భద్రతను తొలగించేశారు. అతనికి ప్రమాదమే లేదని పోలీసులు చెప్తూ ఉన్నారు. సో పోలీసుల మీద పూర్తిగా రాజకీయ ఒత్తిడి పనిచేస్తోంది అన్నది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ గన్మెన్లను తొలగింపు వెనుక నారా లోకేష్ జిల్లా ఎస్పీకి మౌలిక ఆదేశాలు ఇచ్చారు అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇలాంటి రాజకీయాలు మొదలు పెట్టుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మంచి వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో పరిటాల కుటుంబానికి భద్రత పెంచారు.
ఇప్పుడు దాన్ని కొనసాగించి ఉంటే అలాంటి సాంప్రదాయాన్ని వీళ్ళు కూడా కొనసాగించి ఉంటే భవిష్యత్తులో కూడా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఒకసారి ఇలాంటివి బ్రేక్ చేయడం వల్ల ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఒక రోజు ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఇది సరైనది కాదు మరి.